ఇతర మతస్థులు మీ మీద చేసే ప్రచారాలను ఒక నిమిషం పక్కన పెడితే, చివరగా ఈ బైబిల్ని దేన్ని చూసి నమ్మాలి, బైబిల్ ఎలాంటి వ్యక్తుల్ని చూసి బైబిల్ని అనుసరించాలి అని చెప్తే యాజ్ ఎ పాస్టర్గా ఏం చెప్తారు మీరు? యాజ్ ఎ పాస్టర్గా నేనేం చెప్తానంటే, బైబిల్లో పాస్టర్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ నాకు 16 ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడ్డాయి. తీతుకు రాసిన మొదటి పత్రికలో కూడా రాయబడ్డాయి. ఈ 16 క్వాలిఫికేషన్స్ లేకపోతే అలాంటి వ్యక్తుల్ని పాస్టర్లుగా అంగీకరించొద్దు. మీకు బైబిల్ సారం అంతా తెలియకపోవచ్చు, కానీ 16 లక్షణాలు అయితే తెలుసు కదా, స్పష్టంగా రాశారు కదా ఇక్కడ. అవి ఒకసారి చదివి వినిపించనా? పర్లేదు, చదివి వినిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ క్లారిటీ ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళని పాస్టర్లుగా యాక్సెప్ట్ చేయకూడదు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే పాస్టర్, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే చాలా గ్రేట్ అని, గొప్పది అని. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, నింద ఉండకూడదు. అంటే ఆరోపణ వేరు, నింద వేరు. ఆరోపణ నిజమైనప్పుడు నింద అవుతుంది, విమర్శలు ఉండొద్దు ఆయన మీద. విమర్శ నిజం కావాలి, అది నింద. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, తరువాత బోధింప తగిన వాడునై ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండాలి బోధించడానికి. అతిథి ప్రియుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడై ఉండి, బోధింప తగిన వాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక. మద్యపాని వేరు, కొట్టడం అంటే గొడవ పడేటువంటి స్వభావం. మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై, డబ్బు మీద వ్యామోహం లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకూడనట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే కొత్తగా వచ్చినవాడు, మెచ్యూర్డ్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకూడనట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. చర్చి బయట వాళ్ళు కూడా మంచోడరా అనేటువంటి ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి 16 క్వాలిఫికేషన్ ఉండాలి. ఇందులో పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులల్లా ఏ ఒక్క ఈ క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళే చెప్తున్నారు, ఏమంటున్నారు, నేను గతంలో తాగేటోని, తిరిగేటోని, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ నంబర్లు పెట్టుకొని పదే దశం భాగం అని అడుక్కుంటున్న వాళ్ళు ఇక్కడ పడిపోతారు. ధనాపేక్ష లేని వాడై అనే దగ్గర రాలిపోతారు, అంతా సగం మంది అక్కడే వెళ్ళిపోతారు. బైబిల్ ఏం రాయబడిందంటే, ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వాని నోరు మాట్లాడుతుంది. నా లోపల ఏముందో అదే మాట్లాడతాను నేను బయటికి కదా. ఎంతసేపు దశం భాగం కానుకలు దేవుడికి ఇవ్వండి, మీరు ఇస్తే దీవించబడతారు, ఇస్తే ఆశీర్వదించబడతారు, మీరు ఇవ్వలేదు కాబట్టి అని అంటున్నావంటే నీ లోపలంతా డబ్బే ఉంది, ధనాపేక్ష ఉంది. కాబట్టి నువ్వు పాస్టర్గా డిస్క్వాలిఫై. ఒక పాస్టర్కి జీతం ఇవ్వాల్సింది దేవుడు, ఎందుకంటే ఆయన నన్ను ఉద్యోగానికి పెట్టుకున్నాడు. నాకు జీతం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? దేవుడికి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్లు జరుగుతాయా? దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే, ఆయన ఎవరిని ఎప్పుడు ఎంత ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు. వాళ్ళకు నాకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంటే, నేను అడిగాను అనుకోండి, భిక్షగాన్ని అవుతాను. నేను అడిగితే ఏమవుతాను? భిక్షగాన్ని అవుతాను. ఆయన ప్రేరేపిస్తే నేనేమవుతాను? పాస్టర్ని అవుతాను. నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు పలానా అవసరం ఉంది అని అడుగుతాను. ఇది నా హక్కు, నా హక్కు ఇది. ఆయన అడగడు, ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడు కాబట్టి. నేను అడిగింది రేపు నా రియాలిటీలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు వస్తుంది ఆనందం, దాన్ని కొలవలేము. అది డబ్బుకు మించిన ఆనందం. అలాంటి సంఘటనలు మీ దృష్టిలో జరిగినాయన్నా? నిన్న బయలుదేరి ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా అడిగాను, ప్రభువా నాకు ఫ్యూయల్ కావాలి. మరి కారుకు ఫ్యూయల్ ఇస్తాను కదా, వస్తుంది, దూరం వస్తుంది. నాకు ఫ్యూయల్ కావాలి. మనుషుల్ని అడగలే, దేవుణ్ణి అడిగాను. అట్లా దేవుడు తీసుకొచ్చి ఇచ్చిండా? నాకు ఇచ్చాడు, ఇస్తాడు, పోషిస్తాడు. 2016లో పరిచర్య ప్రారంభించాను, సేవ ప్రారంభించాను. ఈ రోజు వరకు ఒక్కరిని కూడా చేయి జాపి అడగలేదు, నోరు తెరిచి అడగలేదు. డైరెక్ట్ దేవుడిని అడుగుతారు, దేవుడు వేరే మనుషులు. నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు ఇప్పిస్తున్నాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, భవిష్యత్తులో కూడా పెడతాడు. పెట్టకపోయినా దేవునికే స్తోత్రం. ఆయన నమ్మకమైన యజమానండి.
నేను కొన్ని సందర్భాల్లో సోమర్థనంగా పని చేయడం మానేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన జీతం ఇవ్వడం మానేసిన సందర్భం లేదండి. నమ్మకమైన యజమానండి, నా బలహీనతను అర్థం చేసుకునే యజమానండి. పనివాడు జీతానికి పాత్రుడని చెప్పిన ఆయన నమ్మకమైన యజమాని. ఆయన ఇస్తాడు, నా హుందాతనాన్ని నేను మెయింటైన్ చేయగలను. అదే నేను మనుషులను అడుకోవడం ప్రారంభించాను అనుకో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దశంభాగాల పేరుతోనే ఇలా అడగడం స్టార్ట్ చేశాను అనుకోండి, భిక్షగా అన్న అవుతానండి. ఇంత గట్టిగా మాట్లాడేవాడిని కాదు. అందుకనే చాలామంది నన్ను క్వశ్చన్ చేయలేరు. నువ్వు కూడా అడుక్కుంటున్నావు కదా అని అనలేరు నన్ను, నువ్వు కూడా సంపాదిస్తున్నావు అనలేరు నన్ను. ఎందుకంటే వాడు అడగడం, ప్రూఫ్ లేదు. కానీ ఇప్పుడు నేను సతీష్ కుమార్ అన్నానా, నేను ప్రూఫ్ చూపించాల్సి అక్కర్లేదు, మీరే చూపిస్తారు. 100 వీడియోలు చూపెడతారు, చూడు ఎలా అడుగు తింటున్నాడు అని మీరే చూపెడతారు. లేదా ఇంకొక పాస్టర్ని, పెద్ద పెద్ద పాస్టర్గా పిలువబడుతున్న వాళ్ళందరినీ చూడు ఎలా అడుగు తింటున్నారు మీరే అంటారు. ప్రూఫ్స్ అక్కర్లేదు. 2000 వీడియోలు ఉన్నాయి, 100 సార్లు వెతకండి. ఒక్క చోట కూడా నాకు డబ్బు ఇవ్వండి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను నా దేవుని సేవకు ఇవ్వండి నేను ఎప్పుడు అడగలే. దేవుని సేవకు మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను, ఆయన్ని అడుగుతాను. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎలా ప్రేరేపిస్తాడో, అది ఆనందం అంటే, అది గర్వం అంటే, అది అతిశయం అంటే. దేవుడిస్తున్నాడు తీసుకుంటున్నా అనేది అతిశయం. అంతేగాని మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అది అడుక్కు తినే లక్షణం. అది ఇప్పుడు చాలా మంది అదే. మీకు మాట చెప్పనా, ఈ 3 నెలల క్రితం ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు, ఆయన పాస్టర్ కాదు, ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ కదా, ఆయన అపాలజిస్ట్, చాలా మంది తప్పుగా అపార్థం చేస్తున్నారు. అపాలజిస్ట్ ఆయన బిజినెస్ మ్యాన్. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆ చనిపోయినప్పుడు అందరూ ఒకవైపు వచ్చారు. ఎందుకు ఒకవైపు వచ్చారు చెప్పమంటారా? ప్రజలు దీన్ని ఇలాగే నమ్ముతున్నారు కాబట్టి ఇలాగే నమ్మేటట్టు మనం ఉంచితే వాళ్ళ మన్ననలు, వాళ్ళ అభిమానం మనకు ఉండనే ఉంటుంది, వాళ్ళు మనకిస్తారు. ఇలాంటప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎలా బ్రతకాలి, వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తే మనం ఎలా సర్వైవ్ కావాలి, వాళ్ళు మీటింగ్కి పిలవకపోతే మనం ఎలా బ్రతకాలి, వాళ్ళు చర్చికి రాకపోతే ఎలా బ్రతకాలి అనేటువంటి అక్కడ నిలవబడి ప్రజలు నమ్ముతున్నారు, మనం కూడా అలాగే ఉందాం అనేటట్టుగా ఒక వైపు తీసుకున్నారు. నేను ఒక్కడనే అప్పటికి ఇంకా పోలీసులు రిపోర్ట్ ఇవ్వలేదు. నేను చెప్పిన 3వ రోజు ఏమో ఇచ్చారు రిపోర్ట్, 3వ రోజు 4వ రోజు ఇచ్చారు. వాళ్ళు పోలీసులు కూడా రిపోర్ట్ ఇవ్వకముందే ఫస్ట్ సీసీ కెమెరాలో ఫుటేజ్ రిలీజ్ అయింది. దాన్ని ఆధారం చేసుకొని జరిగిన విషయాలన్నిటినీ అనాలిసిస్ చేసి స్పష్టంగా ఏం చెప్పారంటే, తమ్మునేలు ఏం పెట్టారంటే, తమ్మునేలు కాదు దాన్ని ఏం చెప్పారంటే 100కి 200% అయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, ఇలా అనుకుంటున్నాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు, నాకు కల వచ్చింది అని నేను చెప్పను. అలాంటి సొల్లు మాటలు నేను ఎప్పుడు చెప్పలే. నేను ఏదైతే నిర్ధారించుకుంటా దాన్నే మాట్లాడతాను. 100కి 200% ఇది ప్రమాదం, హత్య కాదు అని చెప్పాను. ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడింది తెలుసా? మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించారు కూడా, ఇట్లా మాట్లాడతాడు, అందరూ వ్యతిరేకించారు, నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు, మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక పేపర్లో వ్రాసి ఎలా బయట తిరుగుతావో చూస్తాను, కాలు చేతులు విరిచేస్తాను, ఎక్కడ తిరుగుతావో నాకు తెలుసా అనేటట్టుగా బెదిరించి ఇంకొకసారి కనుక మాట్లాడితే అని ఇంత పెద్ద పేపర్ రాసి నా కారు వైపర్ ఉంటుంది కదా, ఆ వైపర్కి ఇలా పెట్టి అద్దం మీద పెట్టారు. నేను మీటింగ్ అయిపోగొట్టుకొని ఆ కార్ దగ్గరకు వస్తే పేపర్ ఉంది. ఏంటి ఆ పేపర్ అని చూస్తే ఇలా చదివితే నన్ను పిలిచారు కదా కన్వీనర్స్, వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటన్నా ఇంత వ్యతిరేకత, ఇంత దాడి చేస్తామని బహిరంగ అనేటట్టుగా ఆ వ్యక్తి తీసుకున్నాడు దాన్ని. అన్నా నేను తీసుకుంటాను. తర్వాత ఆయన ఫోటో పెట్టాడు. నేనేం చెప్తున్నానంటే, ఇంత వ్యతిరేకతను ఎందుకు నేను ఎదుర్కోగలిగానంటే ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు కాబట్టి. మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. మీ దగ్గర నుంచి నాకేం వద్దు, డైల్యూట్ అయిపోతే ఇబ్బంది అయ్యేది. మీ దగ్గర నుంచి నాకేం వద్దు. మీ ప్రశంసలో విమర్శలో భయపడే, ప్రశంసిస్తే మునగ చెట్టెక్కే స్థితిలో నేను లేను, విమర్శిస్తే అయ్యో డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితి నేను లేను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. నా క్రైస్తవ సమాజం యొక్క క్షేమాభివృద్ధి కోసం, క్రైస్తవులు ఒక తప్పు జరిగినప్పుడు ఒప్పుకోరు అనే సాక్ష్యం కోసం, బయట వాళ్ళు క్రైస్తవులంతా ఇంతే అని కాకుండా కాదు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆ విశ్వసనీయత కోసం నేను ప్రయాసపడ్డాను. నా క్రైస్తవిక నిలబడింది. ఇప్పుడు మరలా మీటింగ్లకు పిలుస్తున్నారు, ఇప్పుడు మరలా ఫోన్లు చేసి అన్న
ఆ రోజు అపార్థం చేస్తున్నామన్నా క్షమించండి అని క్షమాపణ పెడుతూ కొన్ని వందల మంది ఫోన్లు చేస్తారు. సరే, కొంత లేట్ అయినా కూడా మీరు అనేది నిజం అనేది అయితే వాళ్ళకి నిజం తెలిసింది కదా. అనేది సమయం తీసుకుంటారు. ఎప్పుడు నిలవబడతారు బ్రదర్, దానికి మరణం ఉండదు. నిజానికి అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, ఆయుష్ తక్కువ. చాలా ఆడంబరం కనపడుతుంది అబద్ధం, కానీ రోజులు గడిచే కొద్దీ చచ్చిపోతుంది అబద్ధం. మన అభినయ్ దర్శన్ ఉన్నాడు. అభినయ్ దర్శన్ నేను ఎప్పుడైతే ఆ వీడియో మాట్లాడానో 100% ఇది ప్రమాదం, హత్య కాదని మాట్లాడాను. ఆ రోజు లైవ్ పెట్టి నన్ను తిట్టాడు బ్రదర్, ఒరే కుక్క అమ్ముడు పోయావు, నువ్వు మతోన్మాదివి, నువ్వు అది నువ్వు ఇదని, 1000 మంది పాస్టర్లు వచ్చి ముట్టడిస్తాం, అది చేస్తాను, ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. అంత ఫైర్ అయ్యాడు కదా. ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే మాకు తెలుసండి, పోస్ట్ మార్టం రాకముందే మాకు తెలుసండి, అయినా సరే మేము ఒక స్టాండ్ తీసుకున్నామండి, అది ఒప్పుకుంటే క్రైస్తవం బ్యాడ్ అవుతుందని అలా తీసుకున్నామండి అనేటట్టుగా ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే ఒప్పుకున్నాడు. ఆ రికార్డింగ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? రెగ్యులర్ టచ్ లో ఉంటాడా? ఎందుకు మాట్లాడతాను కదా, ఇలాంటి బెగ్గర్స్తో నేను ఎందుకు మాట్లాడతాను? ఇలాంటి దొంగలతోనూ బెగ్గర్స్ని మాట్లాడను. మీకు మాట చెప్పనా, ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఒక ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్ పేరేంటి, సిపిఎఫ్ టీవీ అంట. సిపిఎఫ్ టీవీ అని పెట్టాడు, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాడు. నేనేమో పెట్టుకున్నానంటే దాన్ని సిపిఎఫ్ అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పైసలు ఏరుకునే ఫెలో అని. సిపిఎఫ్ అంటే అంతే. సి అంటే చచ్చిపోవడం, పి అంటే పైసలు. చచ్చిపోయిన వాళ్ళ మీద పైసలు ఏరుకునే ఫెలో, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి, అది దాని అర్థం. ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది మరి మీరు? అదే కదా ఆ వ్యక్తి చేస్తున్నది, ఆ వ్యక్తి చేస్తుంది అదే కదా. మీరు ఎట్లా అభినయ్ దర్శన్ పైసలు వసూలు చేస్తాడని మీకు ఏంటి? ఆ వ్యక్తి చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు ఏరుకుంటున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలి ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలా? ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి కామన్ సెన్స్ బ్రదర్ అది. ఆయన జపం చేసి చేసి మీకు మాట చెప్పను, 50 కోట్లు నష్టం బ్రదర్ ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్. ఈ బెగ్గర్ చేసిన బెగ్గింగ్ చేసలకి 50 కోట్లు బ్రదర్, 50 కోట్లు ఇన్సూరెన్స్ పోయింది బ్రదర్ ఆ వ్యక్తికి. ఆ రోజు మొదటి రోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇది యాక్సిడెంట్ అని రాస్తే, యాక్సిడెంట్ రాస్తే, ఎందుకని ఇన్సూరెన్స్ కోసం రాస్తే, వీడు అతి చేసి దాన్ని చింపి అందరిని రెచ్చగొట్టి చివరికి ఆవిడ్ని అనుమానించే దగ్గర తీసుకొచ్చాడు వ్యవహారాన్ని. భార్య సహకరించట్లేదంటే ఏదో ఉంది ఇక్కడ అనేటట్టుగా బయట వాళ్ళకు పోర్ట్రే చేసి దాన్ని చిత్రీకరించి ఆవిడ బలవంతంగా పోస్ట్ మార్టంకు అంగీకరించేటట్టుగా చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా ప్రపంచమంతా తెలిసేటట్టుగా 50 కోట్లు నష్టం బ్రదర్. ఈ బెగ్గర్ చేసిన పనికి మాటిమాటికి బెగ్గర్ అని అనకండి, వినడానికి కూడా మరి బెగ్గింగ్ చేసే వాళ్ళు ఏమంటారు బ్రదర్? ఐఏఎస్ ఆఫీసర్ అంటారా? ఆయన పాస్టర్ అంటున్నాడు, పొద్దున్న లేస్తే బైబిల్ వినండి. బెగ్గింగ్ చేసే వాళ్ళని బెగ్గర్ అంటారు, అది వాళ్ళ పదము. మరి పాస్టర్లను ఏమంటారు? పాస్టర్ అంటారు. ఆయన పాస్టర్ అనే అంటున్నాడు. అభినయ్ చేసిన పాస్టర్ అని ఆ వ్యక్తి ఆ కాల్ రికార్డింగ్ ఏమన్నాడు, నాకు చర్చ లేదు అన్నాడు. అన్నాడు అనలేదా? కాల్ రికార్డింగ్ లో నాకు చర్చ లేదు అన్నాడు. పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. నా దగ్గర మంద లేదు బ్రదర్, ఒక్క గొర్రె కూడా మంద లేదు నా దగ్గర. నేను కాపర్ని అంటే, కాపర్ అని ఎవరిని అంటారు? ఒక 200 గొర్రెలు ఉండాలి, లేదా కనీసం ఒక 2 గొర్రెలు అయినా ఉండాలి, ఒక్క గొర్రె అయినా ఉండాలి, ఒక దొడ్డు ఉండాలి, అందులో గొర్రె ఉండాలి. అప్పుడు నేను కాపర్ని అంటే ఓకే, చెప్పాల్సిన అక్కర్లేదు, కాపర్ అని అనుకుంటాం మేము. ఒక గొర్రెనో మేకనో తీసుకొని పోతుంటే, అలా తీసుకొని వస్తుంటే వీడు కాపరే అని అనుకుంటాం మేము. ఒక్క గొర్రె లేదు, నీకు దొడ్డి లేదు, కాపర్ అంటే ఏంటి? ఏదైనా టైటిల్ నా తెలుగొడుతాను. నాకు చర్చి లేదని చెప్పింది నువ్వే కాల్ రికార్డింగ్ లో. పోనీ చర్చి ఉంటే ఎక్కడుందో చెప్పు. హైదరాబాద్లో ఉందా? ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? రాజమండ్రిలో ఉందా? అడ్రస్ ఎక్కడ? కడపలో ఉందా? అడ్రస్ ఎక్కడ? లేదు. కొద్దికాలం ట్రై చేశాడు పాపం, వర్కౌట్ కాలే. కొద్దికాలం ట్రై చేశాడు. నేను సినిమాలో నటించాను, ఏ ఉల్పా సినిమాలో నటించాడో తెలియదు ఎవరికి, తెలియదు నిజంగానే. ఆ సినిమాలు అంటే ఎవరికి తెలియదు. నేను సినిమాలో నటించాను. మా కడపలో బ్యానర్ వేశాడు బ్రదర్, దేవుడు సేవ చేస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్ పెద్ద బోర్డు వేస్తున్నాడు. అందరూ అనుమానం ఏంటంటే ఏమి సినిమా ఏమి సినిమా ఏమి సినిమా అని. ఎవరికి తెలియదు. చాలామంది ఏమి సినిమా తీశాడు అని. అది మనోడు గుర్తింపు. అంటే నేను పాస్టర్ అని చెప్పి సర్వైవ్ కాలేని అసమర్థుడు కాబట్టే సినిమాలో నుంచి వచ్చానని రాసుకుంటున్నావు. ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారంటే, మా నాన్నగారు పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అని అన్నాడు ఆయన నా ఇంటర్వ్యూ. భలే ఉంది. మా తాతలు నెయ్యి తాగారు, మా మూతి వాసన చూడన్నట్టుంది ఇక్కడ. మా తాత నెయ్యి తాగాడు, మా మూతి వాసన చూడన్నట్టుంది ఇక్కడ. అంటే మీ తాత నెయ్యి తాగితే నీ మూతి వాసన వస్తుందా ఏంటి?
నీ మూతి వాసన వస్తే మీ తాత తాగాడని అర్థం ఏంటి? మీ నాన్న పాస్టర్ అంటే ఎవరైనా ఆయనకున్న విశ్వసనీయత ఏంటి? ఎక్కడ పరిచయం చేశాడు? వెళ్ళి చూడండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, నాకు తెలుసు. నేను మాట్లాడిన దాని గురించి స్టడీ చేసినట్టున్నారు. నేను లైవ్ పెట్టాను, లైవ్ పెట్టి చెప్పాను, ఒరే అభినయ్ ఇంకొకసారి ఒక్కో మురిగినట్టు మురిగామనుకో మీ నాన్న దగ్గర నుంచి మొదలు పెడతా అని చెప్పాను. వీడియో ఉంటుంది చూడండి. అంటే మురిగాడు నా మీద, అన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఎవరి దగ్గర నుంచి చర్చ లాక్కున్నానంట, ఎవరికో ఏదో చేశానంట, అది చేశానంటే కుక్క మురిగినట్టు మురిగాడు. ఎందుకంటే అది మంచి వేడిలో ఉంది, ఆయన వేడిలో ఉంది కదా. అప్పుడు అందరూ నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వేడిలో మనం ఏమన్నా చెల్తుందని మురిగాడు. లైవ్ పెట్టి మాట్లాడాను. తేడా చేసామనుకో నేను మొదలు పెడతాను. ఎందుకంటే నీది కడపే నాది కడపే, అంతే కదా. లేదంటారా? అమ్మగారి భాగవతం మేనమాకు తెలీదా? అంతే కదా. అమ్మగారి భాగవతం. కానీ మీలాంటి పాస్టర్లు దేవుని యొక్క గొప్పతనం ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇంకా మీరే వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే ఎటు పోతుంది? మంచి ప్రశ్న అడిగావు ఉపేంద్ర. అంటే మీరే కొట్టుకుంటే అంటే ఇంతసేపు మంచిగా అడగలేదు అన్న. ఇది పనికొచ్చే ప్రశ్న, చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఇది. పాస్టర్లుగా మీరు అనుకుంటున్నారేంటి? ఓకే రైట్. చర్లపల్లి జైలు ఉందా? చర్లపల్లి జైలు ఉంది, లేకపోతే తిహార్ జైలు ఉంది, లేకపోతే ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉందబ్బా. ఇంత పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఇండోనేషియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, వీళ్ళు ఉన్నారా లేకపోతే మన ఇండియన్స్ ఉన్నారా లోపల? ఇండియన్స్. అదేంటి మన ఇండియన్స్ మనమే లోపల పెడతామా? మన ఇండియన్స్ మీద మనమే కేసు పెట్టి, మన ఇండియన్స్ మీద మనమే కోర్టుకు నడిపించి, మన ఇండియన్స్ మీద మనమే యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు వేసి, ఉరి శిక్షలు వేసి మనం చేయొచ్చా అట్ట? మన ఇండియన్స్ని తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష పడాల్సిందే అన్నట్టు. అంటే మన ఇండియన్స్ అని తప్పు దగ్గర చూడం, అంతే కదా. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కింద పాకిస్తాన్ ఫోటో ఎందుకు పెట్టేది మీరు? ఇండియా వాళ్ళ ఫోటో ఎందుకు వేస్తున్నారు మీరు అసలు? అంటే జేబు దొంగలు ఇండియాలో కూడా ఉంటారు, మర్డర్ చేసే వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారు. అందుకని పెద్ద పెద్ద జైలు పెట్టారు. తిహార్ జైల్లో ఉండే వాళ్ళు ఎవరు ఇంతకీ? అపర మేధావులు. 200 కోట్లు 300 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు తిహార్ జైల్లో ఉంటారు. అంత మేధావిని తిహార్ జైలు ఎందుకు పెట్టావు? భారతీయుడే మళ్ళీ భారతీయుడే.